నామస్మరణ చేయాలి. ఈ యుగంలో యాగాలు కంటే నామస్మరణమే ప్రధానము అని చెప్పి అమ్మవారి పాశురపూర్వకంగా తెలియజేస్తుంది. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తపస్సు చేసి చెట్లు పుట్టలు చేమలు చేమలుగా ఉండిపోయినటువంటి ఋషులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ తిరుమల కొండకు వెళ్ళామనుకోండి, ప్రతి గుట్టలో ఋషి ఉంటాడు, ప్రతి చెట్టులో ఋషి ఉంటాడు. వాళ్ళకి ఇంకా మోక్షం రాక ఎదురు చూస్తున్నారు భగవంతుడి కోసం. మనం అలిపిరి మెట్లెక్కుతుంటే కొన్ని బొమ్మలు చెక్కుంటాయి ఇలాగా. ఎందుకని? ఈ రాజుగారు కలియుగ అంతం లేస్తాడట, ఆయన వచ్చేంత వరకు ఇక్కడే ఉంటారని ప్రమాణం చేశాడని మొదటి మెట్టు మీద సాష్టాంగ నమస్కారం చేసుకున్నటువంటి ఓ వ్యక్తి గురించి చెబుతూ ఉంటాడు. అక్కడ కథనం ఉందన్నమాట. ఎందుకని ఆయన అలా ఉండాలి? ఆయన భగవంతుడి కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఎప్పుడైతే స్వయంగా కిందకి దిగి వచ్చి ఆయన లేపుతాడో ఆయనకు అప్పటిదాకా మోక్షం రాదు. అందుకని ఆయన్ని చూడంగానే ఏం చేస్తారు? సాగిలు పడతారు అందరూ కూడా. సాష్టాంగం చేస్తూ నువ్వు ఇక్కడే ఉండిపోయిన ఆయన, మేము కూడా సాష్టాంగం చేసి కొండెక్కి భగవంతుడిని చూస్తాము అని చెప్పి ఆ యొక్క రాజుగారి కథనం అది అలిపిరి మొదటి మెట్టి మీద ఉంటుంది ఆయన స్వరూపం. అటువంటి జీవులు ఎంతో మంది ఉన్నారు. కానీ మన ఆళ్నాళమ్మ ఏం చేసింది? చక్కగా ఈ కలియుగంలోనే ఆవిర్భవించింది. మనందరి కోసం వేద ప్రతిపాదకమైనటువంటి 30 పాశురాలను తీసుకువచ్చింది. ఈ యొక్క పాశురాలను చక్కగా మీరు ఆడండి, పాడండి, భగవన్ నామంతో జీవించండి, ఆనందంగా స్వామి దగ్గరికి చేరండి అని చెప్పింది. ఇవాళ స్వామిని సింహాసనంలో కూర్చోబెట్టి తిలకం దిద్దే కార్యక్రమంలో ఇదంతా పాడిందనమాట. ఇటువంటి నీ నేత్రములతో మమ్మల్ని చూసి ఆ ప్రేమను మేము నిబిడీకృతం చేసుకునేటువంటి శక్తి ఈ శరీరానికి ఇవ్వాలి. ఇప్పటిదాకా కూడా మనం చెప్పుకున్నాం కదా, శుక్ల మేధ మధ్య రక్త మాంసాలతో నిండిపోయిన ఈ శరీరము, దురభిమానమైనటువంటి అహంకారాలతో నిండిపోయిన ఈ శరీరాన్ని ఒకేసారి కనుక నీవు ప్రేమ కురిపించావు అనుకో, అదంతా ఈ శరీరం తట్టుకోలేదు. ఒకేసారి 100 కేజీలు బరువు మన చేతిలో పెడితే తట్టుకుంటామా? తట్టుకోలేదు. అంతటికంటే విలువైనది నీ ప్రేమ. కాబట్టి నీవు తామర పువ్వులు కలిగినటువంటి నేత్రములుగా, అరవిరిచిన పుష్పములాగా తెరిచి తెరవక మమ్మల్ని చూడుము. ముత్యపు గజ్జల్లాగా, అంటే ఆ రంధ్రంలో నుంచి ఆ గింజ కనబడుతుంది ఒకసారి, అలాగని పూర్తిగా కనబడదు. అలా అర్ధనీలి నేత్రాలలో మమ్మల్ని చూడుము అని చెప్పి అమ్మవారు ఈ పాశుర రూపంగా తెలియజేస్తుంది. అలా ఎలా చూస్తారు స్వామి అని అంటే, నేటికి తిరుమలలో కూడా పెద్ద పచ్చకర్పూరం నామం పెడతారు. అక్కడ కనబడేది అర్ధనీలి నేత్రాలు మాత్రమే కనబడతాయి ప్రతిరోజు. ఎందుకని? ఆయన యొక్క అపారమైన కరుణా కటాక్షములను మనల్ని స్వీకరించే శక్తి లేదు కాబట్టి. ఈ కలియుగంలో ప్రతి జీవి కూడా, వారు పత్తులు గారు ఎవరివ్వండి, సన్యాసి ఇవ్వండి, యతి పుంగవులనండి, అడుగు తీసి అడుగు వేసినా ఏదో ఒక పాపం మూట కట్టుకుంటూ ఉంటాం. అందుకని మన స్వామీజీలందరూ ఏం చేస్తారు? చాతుర్మాస్య దీక్షణంగానే ఎక్కడికి కదలకుండా ఒక చోట కూర్చొని పోతారు. అంటే ఆ సమయంలో ప్రతి జీవికి కూడా దీక్షాకాలం, పురస్చరణ చేసేటువంటి కాలం.